మరి ఈరోజు రెండు పండుగలు అంటే ఉపాధ్యాయ దినోత్సవం, తర్వాత అసలు హాలిడే లేదు, కానీ ఈరోజు మిలాదున్ నబీ పర్వదిన సందర్భంగా హాలిడే ఇవ్వడం, దానికి తోడు లైఫ్ ఆఫ్ వాళ్ళప్పుడు కూడా మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం ఇబ్బందికరంగా ఉంది. రేపటి కార్యక్రమాలు వేరు ఉన్నాయి, తర్వాత మండే ట్యూస్డే కూడా మాకు రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి ఈరోజే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించేటటువంటి ఏర్పాటు చేసి చేయడం జరిగింది. మరి గత 27 సంవత్సరాలుగా లైఫ్ ఆఫ్ కొడంగల్ కనీసము ఉపాధ్యాయులని ప్రోత్సహిస్తే కనీసం విద్యార్థుల్లో ఉన్నటువంటి నైతిక విలువలతో పాటు విద్యార్థుల యొక్క మూర్తిమత్వాన్ని పెంపొందించేటటువంటి ప్రక్రియని ప్రోత్సహించినట్లు అవుతుందని చెప్పి లైఫ్ సోదరులందరం కూడా గతంలో ఉన్నటువంటి మండలాలతో పాటు కొత్త ఏర్పడిన మండలాన్ని కూడా గతంలో కూడా మన కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని కూడా సన్మానం చేసేటటువంటి సందర్భం ఉండే. కానీ క్లబ్లను విస్తరించాయి, మధుర్ కానీ, నాగపేట కానీ, కోసి కానీ, మరి వీళ్ళందరూ కూడా ఎవరిని వారు చేయడం వల్ల కోడంగల్లో మాత్రము బొగరస్పేట, దౌలతాబాద్, విద్యాలయం, కోడంగల్ ఈ 4 మండలాల యొక్క ఉపాధ్యాయులని మరి ప్రతి మండలానికి ఇద్దరిని మరి గుర్తించి వాళ్ళ యొక్క ఎంఈఓలు, తర్వాత వాళ్ళ ఉన్నటువంటి కార్యానుష్ఠానటువంటి ఉపాధ్యాయులను గుర్తించి మరి సన్మానాన్ని చేయించడానికి కోరుకోవడం జరిగింది. ఇక్కడ కనీసము ఉపాధ్యాయులను ప్రోత్సహించడం అంటే జాతిని ప్రోత్సహించడమే, విద్యను ప్రోత్సహించడం అంటే తమత్వం గౌరవించుకోవడమే. విద్యా వ్యవస్థ లేకుండా ఏ వ్యవస్థ కూడా, ముఖ్యంగా ఏ వ్యవస్థ కూడా ముందుకు పోదు. మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో విద్యా వ్యవస్థకు ఉన్నటువంటి సందర్భం ఉంటుంది. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి సుమారు 38 రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ కనుక కూడా మరి సరుకులు సమకూర్చేటటువంటి సామర్థ్యంలో కేవలం విద్యా వ్యవస్థ, ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కానీ, ఎయిడెడ్ కానీ, రెసిడెన్షియల్ కానీ. మరి దీనికి మూల బిందువు ఉపాధ్యాయుడు అనేటటువంటి గురువు లేనటువంటి వ్యవస్థ అనేది గురు వ్యవస్థ. అసలు అది ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశం అయితే పటిష్టమైనటువంటి సాంప్రదాయాల సంస్కృతి కలిగి అంటే ఆ దేశం యొక్క విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉన్నది మనం పలుకోవచ్చు. పటిష్టంగా లేనటువంటి విద్యా వ్యవస్థ లేనటువంటి దేశాలు ఎంత అతలాకుతలం అవుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తుకొస్తున్నారు. ఎవరైనా కానీ, ఏ దేశమైనా కానీ దాని యొక్క నాణ్యత, సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఈరోజు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే, వ్యక్తుల మధ్య సహయోగం జరుగుతున్నట్లంటే అది మనకు విద్యలో ఉన్నటువంటి, మన వ్యవస్థలో ఉన్నటువంటి, మన మూలాల్లో ఉన్నటువంటి చక్రత, దాని తర్వాత మన యొక్క సాంకేత, దాని యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష దర్శకులు ఉన్నటువంటి సాంప్రదాయాన్ని చెప్పుకోవచ్చు. మరి ఈ పరంపరని ముందు తీసుకుపోయేది ఎవరంటే వ్యవస్థలో సమాజం స్థాపనిస్తూ ఎవరంటే కేవలం విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థకు రూపకల్పన చేసేది గవర్నమెంట్ కావచ్చు, కానీ మరి ఆ విద్యా వ్యవస్థ గవర్నమెంట్ నడిపించేది, రాజ్యాంగం నడిపించేది కూడా ఈ విద్యా వ్యవస్థ మనం ప్రత్యక్ష పరోక్షంగా చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో మరి అనాదిగా వేదకాలం నుండి, పూర్వకాలం నుండి వేద భాష మొదలుకొని అగస్త్యముని వరకు ఈరోజు మన భారత సంస్కృతిని ఇనుమడించేటటువంటి వేదాంగాలు కానీ, వేదాలు కానీ, దాని తర్వాత మహాభారతం కానీ, రామాయణాది మరి కావ్యాలన్నింటినీ క్రోడీకరించి జాతిని మేలుకొలిపి మరి జాతిని ముందుకు నడిపించేటటువంటి మహత్తరమైనటువంటి వ్యవస్థ ఏంటంటే అది విద్యా వ్యవస్థ, గురు వ్యవస్థ, గురు ప్రకాశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రతి వ్యక్తి తన క్రమశిక్షణకు, తన యొక్క మూర్తిమత్వానికి, తన యొక్క కట్టుబాట్లకు, ఇవన్నిటికీ మూలాధార విద్యని, ఆ విద్యను నడిపించేటటువంటి వ్యక్తి గురువు. ఇంతకుముందు చెప్పినట్లు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువు అన్నాడు. అంటే గురువు అంటే బ్రహ్మతో వచ్చాడు, విష్ణుతో వచ్చాడు, మహేశ్వరుతో వచ్చాడు, చివరి పరబ్రహ్మ అంటే మరో బ్రహ్మ అని చెప్పి గురువు యొక్క పేరు మరి ఉంది. ఈరోజు ఎంతోమంది మనకు చెప్పినటువంటి విషయాలు చూస్తే మన మహాకవిత్తుడు తులసిదాసు రామాయణంలో రాసినటువంటి సందర్భంలో మరి గురువు తర్వాత భగవంతుడు ఇద్దరు ముందులు పడితే ఎవరికి ముందు నమస్కారం చేస్తారంటే నా గురువుకే ఇస్తాను నమస్కారం అని చెప్తుంది. ఎందుకోసం అంటే గురువుని అసలు ఆ భగవంతుడి గురించి చెప్పింది ఎవరంటే గురువే కదా. ఫస్ట్ భగవంతుడు ఉన్నాడు,
భగవంతుడు అనేటటువంటి వ్యక్తి మనకు మనం అనుకుని నడిపిస్తున్న విషయం చెప్పినటువంటి శక్తివంతమైనటువంటి సాధన గురువు కనుక గురువు నమస్కారం చేస్తున్నాను చెప్తాను. తల్లి మొదటి గురువు, తర్వాత తండ్రి రెండవ గురువు, ప్రపంచాన్ని నడిపించడానికి గురువు మూడవ గురువు. ఎవరికైనా కానీ పండితుడైనా పామరుడైనా ఏ వృత్తిలో ఉన్నవాడైనా కానీ తనకు ఒక గురువు ఉంటాడు. తన వృత్తి ఏదైనా కానీ ఆ వృత్తి యొక్క మూలాలు తెలిపి ఆ వృత్తిలో ప్రావీణ్యత తెలుసుకొని గురువు ఉంటాడు. మన అక్షరాస్యత లేని వాళ్ళు కూడా గురువు ఉంటారు. ఆ విషయాన్ని మనం అంతా తెలుసుకోవచ్చు. భారతదేశంలో కృష్ణ భగవానుడు మనకు ప్రపంచంలో కల్లా ఏమంటారు మనము సంస్కృతి పరంగా భారతదేశంలో ఉన్నటువంటి మూలపు మహావ్యక్తి అని చెప్తాం మనం. ఆయన కూడా సాంకేతిక గురువు. ఆయన గురువు లేనటువంటి భగవంతుడు కూడా గురువు ఉన్నప్పుడు మనం అక్కడ ముందు ఎంతవరకు చెప్పి తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు గురువు ఉన్నాడు, అల్లా కూడా గురువు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా తమ యొక్క సిద్ధాంతాలను ప్రజలకు చెప్పాలంటే, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలంటే, ఆ భాష సౌందర్యం కల్పించాలంటే దానికి మూలం గురువు అని చెప్పొచ్చు. గురుస్థానం ఇప్పటికీ పటిష్టంగా ఉంది. జీవుల యొక్క హృదయ ద్వారా కలిసి ప్రతి ఒక్కరికి మంచిని బోధించి మానవత్వాన్ని అర్థం చేయించేటటువంటి సామర్థ్యం గురు పరంపర ఉంది. మనం అందరం టీచర్లు అంటే ఎక్కువ ట్రైనింగ్ ఉండాలి టీచర్లు కాదు. మనకు మంచి ఏమి అందరూ టీచర్లు. మనకు ముందు నడిపించేటటువంటి మన సన్మానం నడిపిస్తున్న అందరూ కూడా మన గురువులు అని చెప్పచ్చు. ఈరోజు ప్రపంచంలో మనకు ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య మరి ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద లౌకిక రాజ్యం, రకరకాల మతాలు, రకరకాల కులాలు, జాతులు వీళ్ళని అన్నింటినీ సమాయత్తపరిచి ఈరోజు ఒకటే కట్టుబాటుతో నడిపిస్తున్నారు. అంటే ఇంత పెద్ద దేశంలో సుమారు 145 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశాన్ని మనం ముందు తీసుకుపోతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఒక ప్రముఖమైన దేశం, ఒక పవర్ఫుల్ దేశంగా మనం కంట్రీగా ఈరోజు ముందుకు వస్తుంది. అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన యొక్క ఆచార వ్యవహారాలు, మన యొక్క డెమోక్రసీ రూల్స్ ఇవన్నింటినీ తయారు చేసిన కూడా విద్యా వ్యవస్థని అటువంటి పెద్ద వ్యవస్థలో మనం ఉన్నటువంటి మనం అందరం కూడా ఈరోజు ఏ వ్యక్తి అయినా కానీ, పండితులైనా, పామరులైనా, విద్యార్థులైనా, వ్యాపారస్తులైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా కానీ మరి విద్యా వ్యవస్థ రుణపడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మరి తెలియజేస్తూ నేషనల్ ఆఫ్ కొడంగల్లో మరి ఇటువంటి ఒక మాత్ర కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మన దగ్గర. అయితే మనకు వైద్యపరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ సేవాపరమైనటువంటి కార్యక్రమాలతో పాటు మరి విద్యా వ్యవస్థలో కూడా మనం ఉపాధ్యాయులని విద్యార్థులను ప్రోత్సహించినటువంటి కార్యక్రమాలను విలువగా చెప్పి ఈరోజు కొంతమంది ఉపాధ్యాయులు మనం సన్మానించుకునేటటువంటి ఒక సత్సాంప్రదాయం, తర్వాత క్రమశిక్షణని నేర్చుకోవడంలో ఎప్పుడు నిర్వర్తించే సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన లైన్ వేదిక పడినటువంటి లైన్ సోదరులు రాములు గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత దాసర్ సార్ మాట్లాడతారు. దాని తర్వాత